లంక భూముల సమస్యను జగన్ జటిలం చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్ తీరు వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీలో రైతులతో సమస్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ చర్చించారు. రాజధానిలో పెండింగ్ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్కు పనికిరావు. అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ని తీసుకొని పూలింగ్లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారాయణ గారు, అందరూ సిఆర్డీ అధికారులు డిసైడ్ చేశారు. అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది. అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి 290 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మటానికి వీల్లేదు. అయినా చాలామంది వీళ్ళు రైతులు అమ్మేశారు, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు. అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని 14-19లో మనం డిసైడ్ చేశాం. చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మటానికి వీలు లేదు అని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది ఈరోజు ఆగిపోయింది. ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సపరేట్ చేశారు అప్పుడు మేము ఉన్నప్పుడు. అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు. ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నింటినీ స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పట్టాలు వాళ్ళకి కాకపోయినా కూడా మాయే అని చెప్పే విధంగా చేశారు. అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా 90 డేస్ తీసుకుంటున్నాం. దీనికి 90 డేస్లో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో 20 ఎకర్స్ క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 ఎకర్స్ సిఆర్డీఏ లిమిట్స్లో ఉంది, అది కూడా వర్క్ చేస్తారు. ఇవి జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు, ఎందుకంటే 90% పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబర్ 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. ఈ 25 విలేజెస్కి డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. కూడా ప్రతి రైతుకి ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకి ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. థ్యాంక్ యూ.